బుడుగులకు స్వాగతం. పొడుగులంటే పెద్ద పిల్లలండి. బుడుగులు అంటే చిన్న పిల్లలని అర్థం. ఈరోజు నేను పొడుగులకు బుడుగులకు ఇద్దరికి ఒక కథ చెప్తాను. సరేనా? మరి జాగ్రత్తగా వినాలి. చివర్లో ఆ కథలోని నీతిని కూడా గ్రహించాలి. రామాయణం మీ అందరికీ తెలుసు కదా. రాముడు, సీత, లక్ష్మణుడు వీళ్ళ ముగ్గురు కూడా వనవాసానికి వెళ్ళి వనవాసం పూర్తి చేసుకుంటారు. తిరిగి అయోధ్యకు తిరిగి వస్తారు. అయితే అయోధ్యకు వచ్చిన తర్వాత రాముడికి సీతాదేవికి కూడా పట్టాభిషేకం చేస్తారు. మరి పట్టాభిషేకం ఎలా చేస్తారు? అంగరంగ వైభవంగా భూదేవి అంత అరుగు ఆకాశం అంత పందిరి వేసి అంగరంగ వైభవంగా పట్టాభిషేకం చేస్తారు. అయితే ఆ పట్టాభిషేకానికి అందరినీ పిలుస్తారనమాట. అందరూ వస్తారు, ఒక్కరు కూడా మానకుండా. రాముడు అంటే అందరికి ఇష్టం కదా. మొన్న అయోధ్యలో రాముడి ప్రతిష్ట జరిగింది కదా, తెలుసు కదా మీ అందరికీ. రాముడు అంటే అందరికి ఇష్టం కాబట్టి అందరూ వస్తారన్నమాట. అయితే మరి రాముడు పట్టాభిషేకం అయిపోయిన తర్వాత చాలామంది ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. కొంతమంది మాత్రం అయోధ్యలోనే ఉండిపోతారు. మరి వాళ్ళందరూ కూడా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి అడుగుతారనమాట. అయ్యా మహర్షి, మరి మాకు రాముడు అంటే చాలా ఇష్టం, రాముడిని విడిచి మేము వెళ్ళలేకపోతున్నాము. కాబట్టి రాముడికి సంబంధించిన పనులు ఏమన్నా ఉంటే చెప్పండి, మేము ఆ పనులు చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాము, అయోధ్యలోనే ఉండిపోతాము అని అడుగుతారనమాట. దానికి వశిష్ఠ మహర్షి సరేనని వాళ్ళందరికీ కూడా రాముడికి సంబంధించినటువంటి పనులన్నీ అప్పగిస్తారు. అంటే ఉదాహరణకి ప్రతిరోజు రాముడిని నిద్ర లేపడం ఒకరి పని, స్నానానికి ఏర్పాట్లు చూడడం ఒకరి పని, ఇంకా టిఫిన్ ఏర్పాట్లు చూడడం ఒకరి పని, అలా అనమాట. అలా అందరూ ఎవరి పనులు వాళ్ళు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అయితే ఆ సమయంలో ఆంజనేయ స్వామి అక్కడ లేడనమాట. ఆంజనేయ స్వామి అంటే మీకు తెలుసు కదా, చాలా బలంగా ఉంటాడు, గద ఉంటుంది. ఆంజనేయ స్వామి అంటే ఇష్టం లేని పిల్లలంటూ ఎవ్వరు ఉండరన్నమాట. ఎప్పుడన్నా మనకు భయం వేసింది అనుకోండి, ఆంజనేయ స్వామినే కదా మనం తలుచుకుంటాము. అయితే ఆంజనేయ స్వామి అక్కడ లేడనమాట. ఆయన ఏదో పనుండి బజారుకు వెళ్ళాడు. ఆంజనేయ స్వామి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సంగతి అంతా కూడా తెలుసుకుంటాడనమాట. తెలుసుకుని గబగబా వశిష్ఠ మహర్షి దగ్గరికి వెళ్ళి, మహర్షి, మరి మీరు రాముడికి సంబంధించిన పనులన్నీ అందరికీ చెప్పారంట కదా, నాకు కూడా ఏదైనా ఒక పని ఉంటే చెప్పండి అని అడుగుతాడనమాట. అయితే అప్పటికే పనులన్నీ అయిపోయాయి. మరి ఎట్లా, ఏ పని చెప్పకపోతే ఈ ఆంజనేయుడు ఊరుకుంటాడా? అసలే రామభక్తుడాయే, పైగా చేతిలో గద ఉంటుంది కూడాను అని చెప్పి వశిష్ఠ మహర్షి ఏం చేస్తాడంటే, ఆంజనేయ, మరి నువ్వేం చేస్తావంటే రాముడు ఆవలించినప్పుడు నువ్వు చిటిక వెయ్యి, ఇదే నీకు అప్పగించే పని అని చెప్తాడనమాట. ఆవలింతలంటే తెలుసు కదా, మనకి నిద్ర వచ్చినప్పుడు హా అని ఆవలిస్తాం చూడండి, అప్పుడు చిటికలంటే ఇవన్నమాట. అలా రాముడు ఆవలింత తీసినప్పుడు నువ్వు ఈ విధంగా చిటికలు వెయ్యి, ఇదే నీకు అప్పగించే పని అని చెప్తాడనమాట. చెప్పేసరికి ఆంజనేయ స్వామి సరే అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అయితే రాముడికి ఇలా ఎవరెవరికి ఏమేం పనులు అప్పగించారు వశిష్ఠ మహర్షి, ఈ విషయాలన్నీ కూడా రాముడికి తెలుస్తాయి అన్నమాట. అయితే ఆంజనేయ స్వామి గబగబా పొద్దున్నే ఉదయాన్నే వెళ్ళిపోతాడనమాట రాముడి దగ్గరికి. వెళ్ళేసరికి రాముడు ఏంటి, ఇంకా నిద్ర లేవలేదు, నిద్రపోతూ ఉన్నాడు. వెళ్ళి ఎదురుగుండా కూర్చుంటాడు అనమాట. రాముడు ఎప్పుడు లేస్తాడా, ఎప్పుడు ఆవలిస్తాడా, ఎప్పుడు చిటికలు వేద్దామా అని. రాముడు నిద్రలేస్తాడు. ఎదురుగుండా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చూస్తాడు. చూసి ఇంకా నిద్రమత్తులో ఉన్నాడు కదా రాముడు, ఒకసారి ఆవలిస్తాడనమాట. ఆవలించేసరికి వెంటనే ఆంజనేయ స్వామి చిటికలు వేస్తాడు. అయితే ఈ ఆంజనేయుడు ఏమనుకుంటాడంటే, అయ్యో నేను అసలే రామభక్తుడిని, ఎప్పుడు నేను రామ 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 అంటూ జపం చేసుకుంటూ ఉంటాను, మరి ఈ రాముడు ఎప్పుడు ఆవలిస్తాడో ఏమో, మరి నేను ఎప్పుడు ఆవలిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటే నేను చిటికలు వేయడం ఆగిపోతే ఎట్లా, మరి రాముడికి సంబంధించిన పని ఆగిపోతుంది కదా. అందుకని ఒక పని చేస్తాను, నేను చక్కగా రామనామ జపం చేసుకుంటూ చిటికలు వేసుకుంటూ ఉంటాను. అంటే చిటికలు వేసుకుంటూ రామనామ జపం చేస్తాను. అప్పుడు రాముడు ఎప్పుడు ఆవలించినా కానీ నేను చిటికలు వేసినట్లే అవుతుంది, నాకు అప్పగించిన పని చక్కగా నేను సక్రమంగా చేసినట్లు అవుతుంది అనుకుని చక్కగా ఆంజనేయుడు ఏం చేస్తాడు, రెండు చేతులతో చిటికలు వేసుకుంటూ
రామనామ జపం చేసుకుంటూ అలా కూర్చుంటాడనమాట. అది గమనించిన రాముడేమనుకుంటాడంటే, అయ్యో! ఈ ఆంజనేయుడు ఎవరి కోసం ఇంత కష్టపడి చిటికలు వేస్తున్నాడు? నా కోసమే కదా! మరి నేను ఆవలించకపోతే ఏం బావుంటుంది? ఒక్కసారో, 2 సార్లో ఆవలిద్దాంలే పాపం అనుకుని రాముడేం చేస్తాడంటే ఆవలించడం మొదలుపెడతాడు. అది చూసి ఆంజనేయ స్వామి ఇంకా వేగంగా చిటికలు వేయడం మొదలుపెడతాడు. అది చూసి రాముడు ఇంకా వేగంగా ఆవలించడం మొదలుపెడతాడు. అది చూసి ఆంజనేయుడు ఇంకా వేగంగా చిటికలు వేయడం మొదలుపెడతాడు. అది చూసి రాముడు ఇంకా వేగంగా ఆవలించడం మొదలుపెడతాడు. అది చూసి ఆంజనేయుడు ఇంకా 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 వేగంగా చిటికలు వేయడం మొదలుపెడతాడు. అది చూసి రాముడు ఇంకా ఇంకా వేగంగా ఆవలించడం మొదలుపెడతాడు. ఇక ఈ కార్యక్రమం ఇంకా ఆగట్లేదు. ఆ రోజంతా కూడా రాముడు ఆవలిస్తూనే ఉన్నాడు. ఆంజనేయుడు చిటికలు వేస్తూనే ఉన్నాడు. ఇక చూడండి, రాముడికి తిండి లేదు, నిద్ర లేదు, రాజకార్యాలు చూడట్లేదు. సీతాదేవి దర్శనం కరువైపోయింది. ఇక రాముడికి సేవలు చేయాలి అని వచ్చిన వాళ్ళందరూ కూడా ఏ పని లేకుండా గోళ్ళు గిల్లుకుంటూ కూర్చున్నారనమాట. ఇక ఈ విషయం ఇక వారాలు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి. మరి ఈ విషయం అయోధ్యలో అందరికీ తెలిసిపోయిందనమాట. తెలిసిపోయి అందరూ కూడా చెప్పుకుంటున్నారట. ఏమని? రాముడికి ఆవలింతలు దయ్యం పట్టుకుంది, రాజకార్యాలు చూడట్లేదు, ఏమైనా ఆవలించుకుంటూ కూర్చుంటున్నాడు అని. ఈ విషయం దానాదీనా వశిష్ఠ మహర్షికి తెలుస్తుందనమాట. తెలిసి ఆయనకు తెలుసు కదా ఎందుకు రాముడు ఆవలిస్తున్నాడు, ఎందుకు ఆంజనేయుడు చిటికలు వేస్తున్నాడు అని. కాబట్టి గబగబా ఆయన అక్కడికి వెళ్ళిపోయి హనుమంతుడిని ఆపితేనే ఈ రాముడు ఆగుతాడు, అప్పుడే రాజకార్యాలు పట్టించుకుంటాడు అనుకుని వెళ్ళిపోయి హనుమంతుడు భుజం మీద వేసి, హనుమంతుడు ఏం చేస్తున్నాడు? మంచిగా కళ్ళు మూసుకుని రామ రామ జై శ్రీరామ్ అనుకుంటూ చిటికలు వేసుకుంటూ ఉన్నాడు. రాముడు ఆవలించుకుంటూ ఉన్నాడు. వెంటనే వశిష్ఠ మహర్షి వెళ్ళి హనుమంతుడు భుజం మీద చెయ్యి వేసి, హనుమా, ఈ పని వద్దు నీకు, నువ్వు రాముడు పాదాల దగ్గర కూర్చో, అదే నీకు అప్పగించే పని అని చెప్పాడనమాట. వెంటనే ఆంజనేయుడు చిటికలు వేయడం ఆపేశాడు. వెంటనే రాముడు కూడా ఆవలించడం మానేశాడు అనమాట. చూసారా? ఇది రామాయణంలో ఉన్నటువంటి ఒక చిన్న పిట్ట కథ అనమాట. అయితే మరి ఈ కథ నుంచి మీరు మీ చదువుకుంటున్నటువంటి పిల్లలు నేర్చుకోవాల్సినటువంటి నీతి ఏంటంటే, టీచర్స్కి స్టూడెంట్స్కి మధ్య వారి మధ్య ఉన్నటువంటి అనుబంధం సంబంధం ఎలా ఉండాలి అంటే, భగవంతునికి భక్తునికి మధ్య ఉన్న అనుబంధంలాగా సంబంధంలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకి చూడండి, మీరందరూ కూడా ఆంజనేయుడిలాగా ఉండాలన్నమాట మీ స్టూడెంట్స్ అందరూ కూడా. ఎందుకంటే హనుమంతుడిని చూశారు కదా, రాముడంటే భయము ఉంది, భక్తి ఉంది, ప్రేమ ఉంది, గౌరవం ఉంది. మరి రాముడికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా చక్కగా చేయాలి అనేటటువంటి కోరికతోటి చాలా శ్రద్ధగా, పట్టుదలతోటి, ఏకాగ్రతతోటి పూర్తి చేశాడు కదా. మరి ఇవే లక్షణాలన్నీ కూడా స్టూడెంట్స్లో ఉండాలన్నమాట. అంటే మీ టీచర్స్ అంటే మీకు భయం ఉండాలి, భక్తి ఉండాలి, ఇంకా ప్రేమ ఉండాలి, అభిమానం ఉండాలి. మరి టీచర్స్ ఏమన్నా పనులు అప్పగించారనుకోండి, ఈ హోంవర్క్స్ చేయండి, ఇది చదువుకురండి అని, వాటిని చాలా చక్కగా శ్రద్ధతోటి, పట్టుదలతోటి, ఏకాగ్రతతోటి ఈ హనుమంతుడిలాగా పూర్తి చేయాలన్నమాట. అప్పుడు ఉత్తమ విద్యార్థులు అవుతారు. మరి టీచర్స్ ఎలా ఉండాలి అంటే రాముడిలా ఉండాలి. రాముడికి చూడండి హనుమంతుడి మీద ఎంత ప్రేమ ఉందో, ఎంత అభిమానం ఉందో. మరి హనుమంతుడి కోసం రాముడు తన రాజకార్యాలన్నీ కూడా పక్కన పెట్టేసి చక్కగా మరి హనుమంతుని పని పూర్తవ్వాలని ఆవలింతలు తీసుకుంటూ కూర్చున్నాడు కదా. ఆ విధంగా అనమాట టీచర్స్ కూడా ఏం చేస్తారంటే, మీ స్టూడెంట్స్ అంత భక్తి శ్రద్ధలు కలిగి ఉన్నప్పుడు మరి నా స్టూడెంట్స్ కోసం నేను ఇంకా బాగా చదువు చెప్పాలి, వీళ్ళకి ఇంకా విద్య నేర్పించాలి అని చెప్పి ఇంకా చాలా బాగా మీకు ఎన్నో విషయాలు నేర్పించి చదువు చెప్తారనమాట. మరి పొడుగులు బుడుగులు ఈ కథ మీకు నచ్చిందా? ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.